ఓవరాల్గా ఈ ఇంటీరియర్ కాస్ట్ 10.2 అయింది. ఈ 10.2లో మనం ఏమేమి ఇచ్చామో చూసుకుందాం. ఫాల్ సీలింగ్, ఎలక్ట్రికల్, వుడ్ వర్క్. ఫస్ట్ ఫాల్ సీలింగ్లో ఏం బ్రాండ్స్ వాడామో చెప్తాను. జీబ్రాక్, సెయిన్గోబిన్ జిప్సమ్ షీట్స్, JSW అల్ట్రా ఛానల్స్ వాడాం. ఎలక్ట్రికల్ విషయానికి వస్తే 2 బ్రాండ్స్ వాడాం, ఏవియన్ అండ్ విప్రో. విప్రో ప్యానెల్ లైట్స్ 3-in-1 వాడాం. ప్రొఫైల్ లైట్స్ వచ్చేసరికి మొత్తం ఏవియన్ కంపెనీ వాడాము. ఈ చిన్న చిన్న స్పాట్ లైట్స్ అవన్నీ వచ్చేసి విప్రోనే వాడాము. స్కేల్ లైట్స్ మనం వాడిన ఎలక్ట్రికల్ పూర్తిగా 2 years గ్యారంటీ. ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా నేను పీస్ టు పీస్ రిప్లేస్ చేసేస్తాను. ఈ వుడ్ వర్క్ విషయానికి వస్తే టోటల్గా అఫోర్డబుల్లోనే చేసాము. ప్లైవుడ్ మెరైన్ గ్రేడ్ BWP 710 వాడాము. ఈ లామినేట్స్ కోయో, పిర్గో మైకా అండ్ రియలాక్స్, న్యూలాక్స్ లామినేట్స్ వాడాం. అన్ని 1mm థిక్నెస్. కిచెన్ విషయానికి వచ్చేసరికి మనం అక్రిలిక్ యూజ్ చేసాం 1.5ది. హార్డ్వేర్ టోటల్గా నిమ్మీ బ్రాండ్ యూజ్ చేసాం. టాండమ్స్, హింజిషెస్, డ్రా ఛానల్స్, స్లైడింగ్స్ ఇవన్నీ నిమ్మీ యూజ్ చేసాము. ఈ డోర్ ఫినిషింగ్స్ మనం 2mm ఎడ్జ్ బ్యాండ్ ఇచ్చాము. అండ్ వ్యానిటీ యూనిట్లో కూడా వాష్ బేసిన్ అండ్ ట్యాప్ మనమే ప్రొవైడ్ చేసాము. బెడ్కి హెడ్ బోర్డు అండ్ కుషన్స్ అవి కూడా మనమే ఇచ్చామండి. ఇదే బడ్జెట్లో మనకి ఓవరాల్గా ఇదంతా వచ్చేసిందండి. ఇవి కాకుండా కస్టమర్కి ఇంకేమవుతుందో చెప్తాను. వాల్ పేపర్స్ అండ్ విండోస్కి బ్లైండ్స్, ఫుల్ లెంత్ స్లైడింగ్స్కి షేర్ కర్టన్స్ అండ్ కర్టన్స్, గ్రానైట్ వర్క్స్ అండ్ మార్బుల్ వర్క్స్ ఉంటాయి. ఓవరాల్గా ఇంటీరియర్కి ఇవి మెయిన్ వర్క్స్ అండి. ఇంకా ఏమైనా యాడ్ ఆన్ చేసుకుని ఉంటే చేసుకోవచ్చు మనం.